హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ నుంచి మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని చర్చించుకుంటున్నాం. గత క్లాసులో కాసాగు మరియు గాసాబాకు సంబంధించిన వివిధ రకాల కాన్సెప్ట్స్ని మరియు గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల్ని కూడా డిస్కస్ చేసి ఉన్నాం. ఈరోజు దాని కొనసాగింపుగా కొన్ని ప్రశ్నల్ని చూద్దాం. సో క్వశ్చన్ చూసినట్లయితే, ఏ కనిష్ట సంఖ్యను 5 పెంచితే అది 24, 32, 36 మరియు 54 చేత భాగించబడును. సో ప్రశ్న ఏమంటున్నాడు, క్రింద ఇచ్చిన ఏ సంఖ్యకి 5 పెంచిన తర్వాత అది 24 చేత భాగించబడుతుంది, 32 చేత భాగించబడుతుంది, 36 చేత భాగించబడుతుంది, అదేవిధంగా 54 చేత భాగించబడుతుంది. సో నువ్వేం చేయాలి ఇప్పుడు అని అంటే, క్రింద ఇచ్చిన ఆప్షన్స్కి 5 పెంచి చూడండి. 427 ప్లస్ 5 ఏమవుతుందండి? 532, రైట్. సో దీనికి కూడా ప్లస్ 5 864, దీనికి ప్లస్ 5 874, దీనికి ప్లస్ 5 4325, 4325. అంటే 5 పెంచితే, ఏ కనిష్ట సంఖ్యకి 5 పెంచితే, 5 పెంచాం, అది 24 చేత భాగించబడాలి, 32 చేత భాగించబడాలి, 36 చేత భాగించబడాలి, 54 చేత భాగించబడాలి. ఉన్న దాంట్లో మీకు ముందు నుంచి చెప్తున్నాము, మనకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే 9×4 = 36. అంటే ఏ సంఖ్య అయితే 9 చేత భాగించబడుతుందో అది నీ యొక్క ఆన్సర్. మిగతా వాటిని ఎలిమినేషన్ మెథడ్లో తొలగిస్తాం. 9 చేత భాగించబడాలంటే ఆ అంకెల మొత్తం 9 అవ్వాలి. 5 3 8, 8 2 10, ఇది 9 కాదు. 6 4 10, 10 8 18, ఇది 9 యొక్క గుణిజం అవుతుంది. 8 4 12, 12 7 19, ఇది 9 యొక్క గుణిజం కాదు. 4 3 7, 7 2 9, 9 5 14, ఇది 9 యొక్క గుణిజం కాదు. కాబట్టి వాట్ ఈజ్ ఆన్సర్? 864 ఈజ్ అవర్ ఆన్సర్. కాబట్టి ఏంటంటే మనకు కావాల్సిన ఆన్సర్ 864 అవుతుంది. సార్ సాధారణంగా ఏంటి పద్ధతి అని అంటే, సో ఇవ్వబడిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో 24, 32, 36 మరియు 54 అనే సంఖ్యలు ఉన్నాయి. సో ఈ సంఖ్యల యొక్క కాసాగు కనుక్కుంటాం. కాసాగు కనుక్కునే పద్ధతి, 2 చేత డివైడ్ చేస్తే 2 12ల, 2 16ల, 2 18ల, 2 27ల. మళ్ళీ 2 చేత డివైడ్ చేయబడితే 2 6ల 12, 2 8ల 16, 2 9ల 18, 27 డివైడ్ అవ్వదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 27ని అదేవిధంగా తీసుకుంటాం. 6, 9, 27 అనేటి 3 చేత క్యాన్సిల్ కాబడతాయి. 3 2ల 6, 8 క్యాన్సిల్ అవ్వదు, 3 3ల 9, 3 9ల 27. 2, 8లు 2 చేత క్యాన్సిల్ కాబడతాయి. 2 ఎక్కం 2, 2 4ల 8, 3, 9లు క్యాన్సిల్ కావు. 3, 9లు 3 చేత క్యాన్సిల్ కాబడతాయి. 1 4, 3 1 3, 3 3 9. ఇక 4, 3లు అదేవిధంగా ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే మనకేముంది? 2 2 4, 4 3 12, 12 2 24, 24 3 72, 72 ఇంటూ 12, 12 2ల 24, 2 పైకి 12 ఏళ్ళ 84, 2 86. 864 ఈజ్ ద ఎల్సిఎం. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే, ఇది ఎల్సిఎం 864 ఎక్కడ ఆప్షన్స్లో కనబడలేదు. పొరపాటుగా మనకు ఒక ఆప్షన్ 864 అని ఉందనుకోండి, చాలామంది అభ్యర్థులు పొరపాటున 864 అని ఆన్సర్ పెట్టొస్తారు. కానీ తప్పది. ఎప్పుడు 864 కావాలి? ఒక సంఖ్య ఉండి దాన్ని 5 పెంచిన తర్వాత 864 అవ్వాలి. అంటే మనకు కావాల్సిన సంఖ్య 5 పెంచిన తర్వాత కాదు, 5 పెరగక ముందు. అంటే 864లోంచి పెంచాల్సిన 5ని తీసేసి మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తాం. 859గా మనం చూస్తాం. సో అవర్ ఆన్సర్ ఈజ్ 859. ఇంత ప్రాసెస్ చేయడానికంటే బదులు మీకు చెప్పిన ఆప్షనల్ మెథడ్ని ఉపయోగించి క్రింద ఇవ్వబడిన ఏ సంఖ్య అయితే 36 ఉందో, 9 చేత భాగించబడే సంఖ్య ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్గా ఐడెంటిఫై చేస్తాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్ మెథడ్. ఎగ్జామినేషన్ హాల్లో మనం విస్తృతంగా సబ్జెక్టును పెంచుకోవాలి. దాంతోపాటు పెంచుకున్న సబ్జెక్ట్ని మనం పరీక్షల్లో ప్రదర్శించాల్సిన అవసరం లేదు.
దానికి తగ్గట్టుగా, ప్రశ్నకు తగ్గట్టుగా, సమయానికి తగ్గట్టుగా వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి మనము ఆన్సర్ని గుర్తించాల్సి వస్తుంది. నేను ఇదంతా చేస్తానంటే నాకు వచ్చు అని అంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఆన్సర్ని అనుకున్న సమయంలో గుర్తించాలంటే ఇలాంటి టెక్నిక్స్ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఇది నేర్చుకోవాలి, యాజ్ వెల్ యాజ్ అది కూడా మన దగ్గర ఉండాలి, నాలెడ్జ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 12 చేత భాగించినప్పుడు 7 శేషం రావాలి. 15 చేత భాగించినప్పుడు 10 శేషం రావాలి. 16 చేత భాగించినప్పుడు 11 శేషం ఇచ్చే అతి కనిష్ట సంఖ్యని కనుగొనండి. సో ఇంతకుముందు క్వశ్చన్స్లో మనకి అన్నిటినీ అంటే 12 చేత భాగించిన, 15 చేత భాగించిన, 16 చేత భాగించిన మనకు శేషం ఒకే ఒక సంఖ్య ఉండేది, సమానమైన సంఖ్య ఉండేది. కానీ ఇక్కడ చూడండి, 12 చేత భాగించినప్పుడు శేషం 7 వస్తుంది. 15 చేత భాగించినప్పుడు శేషం 10 వస్తుంది. 16 చేత భాగించినప్పుడు శేషం 11 వస్తుంది. ఓకే, సో మనం భాగించాల్సిన సంఖ్యలు ఏవి? 12 చేత భాగించాలి, 15 చేత భాగించాలి అండ్ 16 చేత కూడా భాగించాలి. ఓకే, క్లియర్ అండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 12, 15, 16లచే భాగించబడే సంఖ్య ఏమవుతుందంటే 12, 15, 16ల యొక్క కాసాగా అవుతుంది. లెట్స్ ఫైండ్ ద ఎల్సిఎం ఫర్ దిస్. 2 6 15 పోదు, 2 8 16. నెక్స్ట్ 2 ముళ్ళ 6, 15 పోదు, 2 4 8. 3, 15లు 3 చేత క్యాన్సిల్ కాబడతాయి. 3 ఎక్కం 3, 3 5 15, 4. సో 5 4 20, 23 60, 62 120, 122 240, 240 ఎల్సిఎం. ఓకే, సో వేరువేరు సంఖ్యల్ని ఒక నిర్దిష్ట సంఖ్య చేత భాగించినప్పుడు వేరువేరు శేషాలు ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏ విధంగా కనుక్కోవాలి. ఇక్కడ సంఖ్యలకి మరియు శేషాలకి మధ్యలో ఒక సంబంధం ఉంటుంది, గమనించండి. 12కి 5కి డిఫరెన్స్ ఎంత? 5. 15కి 10కి డిఫరెన్స్ ఎంత? 5. 16కి 11కి డిఫరెన్స్ ఎంత? 5. అంటే మనం భాగించాల్సిన సంఖ్యకి అది భాగించినప్పుడు వచ్చే శేషానికి మధ్య వివిధ సంఖ్యలకి వివిధ శేషాలకి మధ్యలో ఒకే రకమైన సంఖ్య వస్తుంది. దాన్ని సామాన్య భేదం అంటాం, కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో ఎప్పుడైతే ఆ సంఖ్యకి శేషాలకి మధ్య కామన్ డిఫరెన్స్ ఒకే రకంగా ఉంటుందో వచ్చిన ఎల్సిఎంలోంచి ఆ కామన్ డిఫరెన్స్ని తీసేయాలి. దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 235. సో ఆన్సర్ ఈజ్ 235. ఓకే, వెరీ సింపుల్. సరే, మరి ఇట్లా చేయకుండా మనం ఆప్షన్స్ ద్వారా ఇందాక చెప్పారు కదా, మరి ఇలా చేయొచ్చు అని అంటే 12 చేత భాగాహారం. సో 12 చేత భాగించినప్పుడు శేషం 7 మిగిలాలి. సో 235ని 12 చేత భాగిస్తే 12 ఎక్కం 12, అదేవిధంగా 11 మిగులుద్ది, అంతే కదా. సో 11 మిగిలితే 12 9ల ఎంతండి? 112, 108, 108 అవుద్దా? 108. సో 12 9s 108. 108 అంటే ఎంత మిగిలింది? శేషం 7 మిగిలింది. ఎస్, ఫస్ట్ది టాలీ అయింది. నెక్స్ట్ అదే 235ని 15 చేత భాగించినప్పుడు 15 ఎక్కం 15, 15 ఎక్కం 15 పోతే ఎంత మిగులుద్ది? 8 మిగులుద్ది. 15 5ల 75, శేషం ఎంత మిగిలింది? 10 మిగిలింది. ఎస్, 10 మిగిలింది. ఇదే 235ని 16 చేత భాగించి చూడండి. 16 ఎక్కం 16. ఓకే అండి, 16 పోతే ఎంత మిగులుద్దండి? 23లోంచి 16 పోతే 7 మిగులుద్ది. 7 మిగిలినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 16 2 32, 16 4 64, శేషం 11. చూడండి, 12 చేత భాగించినప్పుడు శేషం 7, 15 చేత భాగించినప్పుడు శేషం 10, 16 చేత భాగించినప్పుడు శేషం 11 ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే 235. మిగతా ఏవి కూడా అలాంటి ఆప్షన్స్ ఉండవు. కాబట్టి ఈ విధంగా క్వశ్చన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆప్షన్స్కి అప్లై చేస్తే ఏది మనకి ఫుల్ఫిల్ అవుతుందో ఆ కండిషన్స్కి తగ్గట్టుగా దాన్ని మనం ఆన్సర్గా గుర్తిస్తాము. రైట్, నెక్స్ట్ వన్. 16, 18, 20 మరియు 25లచే భాగించినప్పుడు 4 శేషం ఇస్తూ 7 చేత నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య ఏది? 7 చేత నిశ్శేషంగా భాగించబడే అతి చిన్న సంఖ్య ఏది? వెరీ సింపుల్ అండి క్వశ్చను. సో 16, 18, 20, 25లచే భాగించినప్పుడు శేషం ఎంత రావాలి? 4 శేషం రావాలి. నాకు ఇందులో ఉన్న గోల్డెన్ నెంబర్ ఏది? గోల్డెన్ నెంబర్ అంటే ఈజీగా ఆన్సర్ చేయగలిగే నెంబర్ 25. 25 చేత భాగించబడాలంటే చివరి 2 నెంబర్లు 2 సున్నాలైనా అయి ఉండాలి.
చివరి రెండు నెంబర్లు 25 అయినా అయి ఉండాలి, చివరి నెంబర్లు 50 అన్నా అయి ఉండాలి, చివరి రెండు నెంబర్లు 75 అయినా అయి ఉండాలి. 4 శేషం ఇస్తుందంటే 0కి 4 యాడ్ అవుద్ది, 4 శేషం ఇస్తుందంటే 25కి 4 యాడ్ అవుద్ది, 75కి 4 యాడ్ అవుద్ది, 50కి 4 యాడ్ అవుద్ది. అంటే చివరి రెండు సున్నాలు చివరి రెండు అంకెలు 4 అన్నా ఉండాలి. 4 ఉంది, 4 ఉంది. ఓకే. 29 అన్నా ఉండాలి, లేదు. 79 అన్నా ఉండాలి, లేదు. 54 అయినా ఉండాలి, లేదు. అంటే ఒకటి 17,004 కావచ్చు, ఇంకోటి 18,004 కావచ్చు. రెండవ అంశం 18 ఉంది. మళ్ళీ ఒక గోల్డెన్ నెంబర్ 9 2 18. అంటే 4 శేషం ఇవ్వాలి. అంటే ఇందులోంచి 4 తీసేస్తే వచ్చిన సంఖ్య 9 చేత భాగించబడాలి. 4 తీసేస్తే వచ్చిన సంఖ్య 9 చేత భాగించబడాలి. ఎందుకంటే శేషం ఉంది, శేషాన్ని తొలగిస్తాం, మిగిలిన సంఖ్యని 9 చేత భాగించబడుతుందా లేదా చూస్తాం. సో 9 చేత భాగించబడితే 17,000 9 చేత భాగించబడదు, రాంగ్ ఆన్సర్. 18,000 9 చేత భాగించబడుతుంది, రైట్ ఆన్సర్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఎంతంటే 18,004. చివరిలో 4ని 25 చేత ఐడెంటిఫై చేశాం, 18,004ని 9 యొక్క భాగాహారం ద్వారా ఐడెంటిఫై చేశాం. వెరీ 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 ఈజీ టాస్క్. సో ఇప్పుడు నువ్వు 7 చోట ట్రై చేస్తే 1800ని 8లోంచి తీసేస్తాం. ఎందుకండి? 18,004 అన్నది 7 చేత భాగించబడాలంటే చివరి సంఖ్య యొక్క రెట్టింపు మిగిలిన సంఖ్యలోంచి తీసేయాలి. 18,000లోంచి 8 పోతే ఎంతంటే 1792, 1792. మళ్ళీ చివరి సంఖ్యని 179లోంచి తీసేస్తే 175. మళ్ళీ చివరి సంఖ్యని 17లోంచి తీసేస్తే 17 - 5 ఎంత అవుతుంది? 17 - 5 12 అవుతుంది. సో 12 అనేది 7 చేత పోవట్లేదా? 7 రెంట్ల 14, 18,004. 7 రెంట్ల 14, 4, 7 5ల 35, 5, 7 5ల 7 6ల 42, 7 7ల 49, 7 14 పోతుంది కదా, ఎక్కడో మిస్టేక్ చేసామా? సో 1800లోంచి 8 పోతే 1792, 1792. 1792లోంచి 2 డబల్ చేస్తే 179 - 4, చివరిలో డబల్ చేయాలండి. సో చివరి సంఖ్యను డబల్ చేసి మిగతా 17లోంచి తీసేస్తే 17 - 10 7, 7 వచ్చిందంటే అది 7 చేత భాగించబడుతుంది. దట్ ఈజ్ ఆల్సో అవర్ ఆన్సర్. సో వాట్ ఈజ్ ఆన్సర్? 18,004 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా ఆప్షన్స్ మెథడ్స్ ఉపయోగించి మనము త్వరితగతిన ఆన్సర్స్ చేస్తాం. నెక్స్ట్ వన్, అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్. ఒక తోటమాలి వరుస చెట్లు కలిగిన అడ్డు వరుసల్లో మొక్కలు నాటాలి. అతను వరుసకు 6, 8, 10, 12 మొక్కలు నాటితే 5 మొక్కలు మిగులుతాయి. కానీ వరుసకి 13 చొప్పున మొక్కలు నాటితే ఏమీ మిగులవు. అయితే ఆ తోటమాలి వద్ద గల మొక్కలు ఎన్ని? ప్రశ్న ఏమంటున్నాడు? 6 చొప్పున మొక్కలు నాటినా, 8 చొప్పున మొక్కలు నాటినా, 10 చొప్పున మొక్కలు నాటినా, 12 చొప్పున మొక్కలు నాటినా 5 మొక్కలు మిగులుతాయి. మన దగ్గర ఉన్న మొక్కల్లోంచి 5 పక్కన పెడితే మిగతా అన్నింటి చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 6 చొప్పున నాటచ్చు అంటే 6 చేత భాగించబడుతుంది. 8 చొప్పున నాటచ్చు అంటే మొక్కల సంఖ్య 8 చేత భాగించబడుతుంది. ఎప్పుడు? 5ని తొలగించినప్పుడు. దీంట్లోంచి 5ని తొలగించండి, 480. 480 6 చేత భాగించబడుతుంది, 8 చేత భాగించబడుతుంది, 10 చేత భాగించబడుతుంది అండ్ 12 చేత భాగించబడుతుంది. రైట్ అండ్ ఓకే. 5 మిగిలినాయి. సో 5ని తీసేస్తాం. కానీ ఆ 5 కలిపినప్పుడు అది 13 చేత కూడా భాగించబడాలి. ఏమీ మిగులవు. అంటే 485ని 13 చేత భాగిస్తే మాత్రం ఎలాంటి మొక్కలు మిగులవు. కాబట్టి 13 ముళ్ళ 39, 13 3 39. 48లోంచి 39ని పక్కన పెట్టేస్తే అంటే 48లోంచి ఎంత పోతుందండి? 39 అనేది తీసేయబడుతుంది. 48లోంచి 39ని తీసేస్తే మిగిలేది ఎంత? 9, 95. సో 95 అని దేంతో క్యాన్సిల్ అవుతుంది? 13 5ల 5 ముళ్ళ 15, 5 ఎక్కమ 65, 13 ఏళ్ళ 7 మూలు 21, 7 ఎక్కమ 91. సో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే 13 ఏళ్ళ 91 అంటే 4 మిగులుతుంది. 13 చొప్పున నాటినప్పుడు ఏం మిగులొద్దు, కానీ ఇక్కడ మిగులుతుంది కదా, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. 725 చూడండి. 720 5 తీసేస్తే 6 చేత క్యాన్సిల్ కాబడుతుంది.
8 చేత 8 9 72, 10 చేత క్యాన్సిల్ అవుతుంది, 12 చేత క్యాన్సిల్ అవుతుంది. ఓకే అండి, ఇది కూడా వీటన్నిటి చేత 5 మొక్కలు మిగులుతున్నట్టుగా ఉంది కాబట్టి 5ని తీసేసి 720 చేత మనం భాగించాము, అన్నిటి చేత భాగించబడింది. మరి 725 అనేది 13 చేత భాగించబడుతుందా అని ఒకసారి గమనిస్తే, ఓకే 13 5ల 65, 13 5ల 65 ఎంత మిగులుద్ది? 75 మిగులుద్ది. రైట్ అండి, 75 మిగిలినప్పుడు మళ్ళీ సేమ్ 13 5ల 65 10 శేషం ఇస్తుంది. శేషం ఇవ్వకూడదు కాబట్టి 725 కూడా మన యొక్క ఆన్సర్ కాదు. 845ని గమనిస్తే 845లోంచి 5 తొలగిస్తే 840, 6 చేత భాగించబడుతుంది 840, 8 చేత భాగించబడుతుంది 840, 8 ఎక్కం 8 8 40, 10 చేత భాగించబడుతుంది 840, 12 చేత భాగించబడుతుంది 840. ఓకే, ఇచ్చిన అన్ని కండిషన్స్కి సాటిస్ఫై అయింది. మరి 845 అనేది మొక్కలు మనకు ఉన్నప్పుడు 13 చొప్పున నాటితే ఏమీ మిగలకూడదు అంటే అర్థం 13 టేబుల్లో నిశ్శేషంగా భాగించబడాలి. మనకేం తెలుసు? 13 ఏళ్ళ 91 తెలుసు, పోదు. 13 6ల 13 6, 16ల 60, 6 10 ఏంటంటే 78, 13 6ల 78, 6 మిగులుద్ది, 13 5ల 65, 13 చేత నిశ్శేషంగా భాగించబడింది. సో విచ్ ఈజ్ ద ఆప్షన్? 845 ఈజ్ అవర్ ఆప్షన్. 845 మొక్కలుంటే 13 చొప్పున నాటచ్చు, ఏమీ మిగిలవు. 6 చొప్పున నాటితే 5 మిగులుతాయి, 8 చొప్పున నాటితే 5 మిగులుతాయి, 10 చొప్పున నాటితే 5 మిగులుతాయి, 12 చొప్పున నాటినా కూడా 5 మిగులుతాయి. ఓకే, వెరీ ఈజీ. రైట్, నెక్స్ట్ వన్. సీత తన వద్ద పూసలతో వరుసగా 16, 20 లేదా 36 పూసలతో దండలు గుచ్చితే ఒక్క పూస కూడా మిగలలేదు. అయితే సీత కలిగి ఉండగలిగిన కనిష్ట పూసల సంఖ్య ఎంత? కనిష్ట పూసల సంఖ్య ఎంత? సో మళ్ళీ ఒక ప్రొసీజర్ చూద్దాం. సో 16, 20, 36 అంటున్నాడు. 16, 20, 36. ఇందులో 20 అని అంటే అర్థం 5 4 20, 4 చేత భాగించబడాలి. 4 చేత భాగించబడాలి అని అంటే చివరి 2 సంఖ్యలు 4 యొక్క గుణిజం అయి ఉండాలి. కాబట్టి 750 ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూస్తే 36 చేత 36 భాగించబడుతుందా అని ఒకసారి గమనిస్తే ఇది భాగించబడదు. ఎందుకంటే 36 ఎక్కం 36. సో ఎంత మిగులుతుంది? ఇక్కడ 24 మిగులుతుంది. సో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 700 కాదు. రైట్ అండి. 720 చూస్తే 36 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. 720 పూసలుంటే 36 ఓకే, 20 పూసలుంటే 20 36ల ఓకే, 16 పూసలున్నా సరే మనకు ఓకే. 16 పూసలుంటే ఓకేనా? 4 4 16, 4 ఎక్కం 4, 4 8 32, 0, 4తో క్యాన్సిల్ చేస్తే 4 4 16, 4 5 20. సో 720 వాజ్ ద రైట్ ఆన్సర్. సార్ 780 కూడా పోతుంది అని అనుకుంటే మనకు లీస్ట్ కనిష్ట సంఖ్య కావాలి కాబట్టి ఏ కనిష్ట సంఖ్య అయితే 16 చేత పోద్దో, 20 చేత పోద్దో, 36 చేత పోద్దో అదే మన ఆన్సర్ అవుద్ది. లేదంటే దీనికి సంబంధించిన ఎల్సిఎం కనుక్కోండి, అది కూడా మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ చూస్తే 2 వరుస పరికరాలు వరుసగా 60 సెకండ్లు 62 సెకండ్లకు ఒకసారి శబ్దం చేస్తాయి. అవి రెండూ కలిసి ఉదయం 10 గంటలకు ఒకసారి మోగితే, ఓకే అండి, ఇదేంటంటే మోగితే, రైట్, 10 గంటలకు ఒకసారి మోగితే మరలా ఎప్పుడు కలిసి మోగుతాయి అంటే 2 అలారంలు ఉన్నాయనుకోండి. ఒకటి ఎవ్రీ 60 సెకండ్స్ గ్యాప్కి ఒకసారి మోగుద్ది, పక్కది 62 సెకండ్ల గ్యాప్కి ఒకసారి మోగుద్ది. అవన్నీ 10 గంటలకు ఒకేసారి 2 టంగ్ టంగ్ అని మోగినాయి. మళ్ళీ నెక్స్ట్ ఏ టైం పీరియడ్ తర్వాత ఇవి మోగుతాయి అని అంటే 60,62 సెకండ్ల తర్వాత వచ్చే ఎల్సిఎం టైం తర్వాత మోగుతాయి. సరే, ఎలా ఐడెంటిఫై చేయాలండి మనము? ఎల్సిఎం కనుక్కోవాలి అని అంటే కాలానికి సంబంధించిన ప్రశ్నలన్నీ ఎల్సిఎం ప్రశ్నలు, కొలతలకు సంబంధించిన ప్రశ్నలన్నీ గాసాబాకి సంబంధించిన ప్రశ్నలు. 60,62 యొక్క ఎల్సిఎం 230ల 231. 2 × 31 అంటే 62 × 30. సో 0, 3 రెంట్ల 6, 3 6ల 18, 1860. 1860ని మనము గంటల్లోకి మారిస్తే 0 0 క్యాన్సల్, 6 3 18, 6 ఎక్కం 6, 31 నిమిషాల తర్వాత మళ్ళీ మోగుతాయి. 10 గంటలకు మోగితే నెక్స్ట్ 31 మినిట్స్ తర్వాత మళ్ళీ మోగుద్ది. ఆన్సర్ 10:31
AM. ఆన్సర్ ఏంటండి? 10:31 AM మనం గుర్తిస్తాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే 6 గంటలు వరుసగా 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల వ్యవధిలో మోగుతాయి. 30 నిమిషాల్లో ఎన్నిసార్లు అవి కలిసి మోగుతాయి? ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. రైట్. ఇక్కడ చూసినట్లయితే 2, 4, 6, 8, 10, 12 యొక్క LCM టైంని కనుక్కోవాలి. చాలా నెంబర్లు ఉన్నాయండి, LCM కనుక్కొని టైం పడుతుంది అనుకుంటే చెప్పాక ఒక పద్ధతి. ఒక సంఖ్య యొక్క గుణిజం ఉంటే రిమూవ్ దట్ నెంబర్. 2, 2, 4, రిమూవ్ ద 2, 4, 2 is 8, రిమూవ్ ద 2, 6, 2 is 12, రిమూవ్ ద 2, దెన్ ఫైండ్ ద LCM ఫర్ ద 8, 10, 12. 2, 4, 8, 2, 5, 10, 2, 6, 12, మళ్ళీ 2 తోటి 2, 2, 4, 5 పోదు, 2 3 6. రైట్. 5 2 10, 10 3 30, 30 2 60, 60 2 120. 120 సెకండ్లకు ఒకసారి మోగుతాయి. 120 సెకండ్లు అని అంటే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మోగుతాయి. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మోగుతాయి. మనకి ఇచ్చిన వ్యవధి ఎంత? 30 నిమిషాల వ్యవధి. 30 నిమిషాల్లో ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి అన్నీ కలిసి మోగుతాయంటే మనకి ఎన్నిసార్లు మోగాలి? 15 సార్లు మోగాలి. రైట్ అండి. హ్యాపీగా 30/2 అండి. మొత్తం 30 నిమిషాల గ్యాప్ ఉంది. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి మనకి ఆ గంటలన్నీ మోగుతాయి కాబట్టి 15 సార్లు మోగుతాయండి అని ధైర్యంగా మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టి వస్తాం. ఎగ్జామినర్ అంతే కాన్ఫిడెంట్గా ఈ ఆన్సర్ని కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారు అని అంటే మొదటగా ఒకసారి మోగినాయి కదా, అంటే 0 టైం వద్ద మోగుతాయి. ఆ తర్వాత 2 నిమిషాల వద్ద మోగుద్ది. ఆ తర్వాత 4వ నిమిషం వద్ద, ఆ తర్వాత 6వ నిమిషం వద్ద, 8వ నిమిషం వద్ద, 10వ నిమిషం వద్ద, 12వ నిమిషం వద్ద, 14వ నిమిషం వద్ద, 16 వద్ద, 18 వద్ద, 20, 22, 24, 26, 28, 30 ఇలా ప్రతి నెంబర్ దగ్గర మోగుద్ది. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నామంటే చాలామంది అభ్యర్థులు మేము మా క్లాస్కి వచ్చినప్పుడు కానీ ఆన్లైన్లో కానీ విద్యార్థులు ఈ ప్రశ్న గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను నేను. ఎన్నిసార్లు మోగుతున్నాయో చూద్దాం. 0 దగ్గర ఒకసారి మోగింది కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 టైమ్స్ మోగింది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 16. ఓకే. అంటే ఇచ్చిన టైం పీరియడ్ బై లీస్ట్ టైం ఎన్ని నిమిషాలకు ఒకసారి? 2 మినిట్స్కి ఒకసారి +1. ఫార్ములా గట్రా గుర్తుపెట్టుకోకండి. 15 సార్లు మోగుతాయండి. స్టార్టింగ్లో ఒకసారి మోగింది, 15 + 1 16 సార్ల మనకు అది ఇచ్చిన టైం పీరియడ్లో అవన్నీ ఒకసారి కలిసి మోగుతాయి. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి, ఒక సిగ్నల్ పాయింట్లోని ట్రాఫిక్ లైట్స్ 45 మరియు 75 సెకండ్లకు ఒకసారి వెలుగుతాయి. అవన్నీ కలిసి 7 గంటల 20 నిమిషాల 15 సెకండ్లకి 7 గంటల 20 నిమిషాల 15 సెకండ్లకి కలిసి వెలిగితే మరలా ఎప్పుడు కలిసి వెలుగుతాయి అన్నది ప్రశ్న. సో సేమ్ థింగ్, టైం అన్నప్పుడు మనం ఏం కనుక్కోవాలి? LCM కనుక్కోవాలి ఇచ్చిన నెంబర్స్కి. 45కి 75కి LCM. ఇవన్నీ కూడా 3 చేత క్యాన్సల్ కాబడతాయి. 3 15ల 45, 3 25ల 75. 5 చేత క్యాన్సల్ కాబడతాయి. 5 3ల 15, 5 5లు 25. ఓకే. 5 5లు 25, 25ల 125, 125 3 375 సెకండ్స్. 375 సెకండ్ల దగ్గర తిరిగి మళ్ళీ అవి ఒకసారి మోగుతాయి. మీరు ఒకసారి గమనించండి, 375 సెకండ్లు అని అంటే ఎన్ని నిమిషాలు ఒకసారి చూద్దాం. 60 చేత డివైడ్ కాబడితే 66ల 360 అంటే 6 నిమిషాల 15 సెకండ్లు. 6 నిమిషాల 15 సెకండ్లు. సో ఇప్పుడు 375 యొక్క టైంని మనకు గమనిస్తే అది 6 నిమిషాల 15 సెకండ్ల తర్వాత మళ్ళీ ఒకసారి మోగుతాయి. అంటే మళ్ళీ ఒకసారి వెలుగుతాయి. 7:20 15 నుంచి మనము ఆన్సర్ చేయాల్సింది 66ల 360 కాబట్టి 6 and 15గా మనం చూస్తాం దీన్ని. సో ఇక్కడ 30 సెకండ్లు, ఇక్కడ 26 నిమిషాలు, ఇక్కడ 7 26 నిమిషాల 30 సెకండ్లు. సో ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడి ఉంటుందండి. 7:26 30గా మనం ఇక్కడ చూస్తాము. ఓకే, అంతే కదా. సో 3 5ల 15, 15 3ల 45, 45 × 5, 5 5ల 25,
5 నాళ్ళ 22 22. సో 225 నిమిషాలు మాత్రమే వస్తుంది. 5 3 15, 15 3 45, సో 45 5 సో 5 5 25, 5 4 20, 225. సో 60 సెకండ్లకు ఒక నిమిషం కాబట్టి 60 మూల 180, రైట్. సో 3 నిమిషాల 45 సెకండ్లు మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. అంటే 7 20 15 నుంచి 3 నిమిషాల 45 సెకండ్ని కలుపుతాం. 3 నిమిషాల 45 సెకండ్లు అంటే 45 + 15 60 సెకండ్లు కాబట్టి ఒక నిమిషం యాడ్ అవుద్ది. సో 7 24, 7:24కి ఎగ్జాక్ట్గా అది మోగుతుంది. కాబట్టి 7:24కి అన్నీ కలిసి మళ్ళీ ఒకసారి వెలగడం మొదలు పెడతాయి. ఓకే రైట్. ఈ విధంగా మనం ఆ ఇచ్చిన టైంకి ఆధారంగా ఎల్సిఎం కనుక్కుంటాము. ఆ ఇచ్చిన టైంకి ఎల్సిఎం యొక్క టైంని యాడ్ చేస్తాము, దాని నిమిషాలు మరియు సెకండ్లోకి మార్చడం ద్వారా. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ చూసుకోండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ని చాలా కులంకషంగా చర్చించుకున్నాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మీరు ముఖ్యంగా చూడవలసింది ఏంటి అంటే ఎల్సిఎం యొక్క కాన్సెప్ట్, భిన్నాల యొక్క కాసాగు ఏ విధంగా కనుక్కుంటాము, అదేవిధంగా దశాంశ భిన్నాల యొక్క కాసాగు ఏ విధంగా కనుక్కుంటాము, భాగాహారానికి సంబంధించిన అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్స్ ఏ విధంగా చూస్తాము, మరియు నిత్య జీవితంలో ఇలా సమయానికి సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు, పరిమాణాలకు సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు. సమయానికి సంబంధించిన అప్లికేషన్స్ కాసాగు ద్వారా, పరిమాణాలు మెజర్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ని గాసాబా ద్వారా మనం చర్చించుకున్నాం. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం కులంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ మోడల్స్ పైన మీరు ఫోకస్ చేస్తే ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో మన టీశాట్ ద్వారా ఈ శిక్షణ తరగతుల్ని విజయవంతంగా మీకోసం చాలా క్వాలిటీ ఓరియంటేషన్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీటిని వినియోగించుకొని మీ యొక్క పోటీ పరీక్షలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.